సచివాలయానికి జూనియర్ డాక్టర్ల ప్రతినిధుల బృందం చేరుకుంది. కాసేపట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చర్చలు జరపనున్నారు. 3 నెలలుగా స్టైఫండ్ రాకపోవడంతో సమ్మె నోటీస్ ఇచ్చారు జూనియర్ డాక్టర్లు. జూనియర్ డాక్టర్ల ప్రభుత్వం చర్చలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, జూనియర్ డాక్టర్ల డిమాండ్స్ ఏంటి? ప్రధానమైన డిమాండ్ ఏంటి? ప్రభుత్వం ఎట్లా ప్రిపేర్ అయిందో దీనికి? జూనియర్ డాక్టర్ తోటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కాసేపు క్రితమే చర్చలు ప్రారంభించారు. ముఖ్యంగా గడిచిన 4 నెలల నుంచి కూడా తమకు స్టైఫండ్ సకాలంలో అందట్లేదని చెప్పేసి జూనియర్ డాక్టర్లు ప్రధాన డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్ నెరవేరే వరకు కూడా తాము అవసరమైతే అత్యవసర సేవల్ని కూడా బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా రావాల్సిన స్టైఫండ్ ఏదైతే ఉందో అది సకాలంలో రాకపోవడంతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇందులో దాదాపుగా జూనియర్ డాక్టర్లలో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇతర జీతభత్యాలు కూడా లేకుండా పూర్తిగా స్టైఫండ్ మీదే ఆధారపడి ఉన్నామని చెప్పేసి వారైతే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వానికి కూడా తమ దృష్టికి తీసుకువెళ్ళాము. స్టైఫండ్ సకాలంలో అందించకపోతే తమ కెరీర్కి ఇబ్బంది ఉంటుంది, తాము రెగ్యులర్గా పనులు చేసుకోలేకపోతున్నాం, విధులకు హాజరు కాలేకపోతున్నాం. అంతేకాకుండా దాదాపు 80 నుంచి 90 గంటల పాటు కూడా అదనంగా తమను పని చేపిస్తున్నారని చెప్పేసి వారంతా కూడా ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది జూనియర్ డాక్టర్లు ఉంటారు. ఆ జూనియర్ డాక్టర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు వారు నిన్న డిఎంఈ రమేష్ రెడ్డిని కలవడం జరిగింది. వారితో పాటుగా హెల్త్ సెక్రటరీ క్రిస్టియానాను కూడా కలవడం జరిగింది. వారి సూచన మేరకు ప్రస్తుతానికి సమ్మెనైతే విరమించుకున్నారు. కానీ ఈరోజు జరిగే చర్చల మీద ఆధారపడి ఉంటుంది. సమ్మె కొనసాగించాలా లేదా అనే విషయానికి సంబంధించి ఈరోజు జరిగే చర్చలు ఏవైతే ఉంటాయో ఆ చర్చల్లోనే చర్చలు ఏ విధంగా ఉంటాయనే విషయానికి సంబంధించి కూడా కాసేపు క్రితం జూనియర్ డాక్టర్లు మాట్లాడడం జరిగింది. గత కొంతకాలంగా ప్రతిసారి అంటే ప్రతి నెల తమకు రావాల్సిన స్టైఫండ్ ఏదైతే ఉంటుందో 50,000 నుంచి మొదలు పెడితే దాదాపు 95,000 వరకు కూడా తమకు స్టైఫండ్ ఉంటుంది. వివిధ దశలు దాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కానీ దాన్ని రెగ్యులర్గా స్టైఫండ్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. ఇంటి దగ్గర నుంచి కూడా తమకు డబ్బులు అందే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దాదాపుగా అందరూ కూడా మేజర్లం కాబట్టి, పెళ్లిళ్ళు చేసుకున్నాం కాబట్టి, తమ సొంత కాళ్ళ మీద బతకాల్సి ఉంటుంది కాబట్టి తాము ఈ స్టైఫండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా చెప్పింది వైద్యం డాక్టర్లకు సంబంధించి డాక్టర్లు ఎవరైతే విధి నిర్వహణలో ఉంటారో వారు ఇతర ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేయొద్దని చెప్పేసి నిషేధం కూడా విధించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వారంతా కూడా ఆసుపత్రిలోనే ఉండాలి. వారు కేటాయించిన విధులను వారు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక నెలకు వచ్చేసి దాదాపు 70 నుంచి 80 గంటలు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా వారు వాపోతున్నారు. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం అయితే జూనియర్ డాక్టర్లను చర్చలకు పిలవడం జరిగింది. వారితో ఇప్పటికే దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి భేటీ కాబోతున్నారు. ఈ భేటీ తర్వాత వారికి చర్చలు సఫలమైనయా లేదా అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.